స్ట్రీట్ ఫుడ్ సిరీస్లో నెక్స్ట్ ఏ వీడియో చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు నిన్న వైరల్ అయిన ఒక న్యూస్ గుర్తొచ్చిందనమాట. అదేంటంటే గోవాలోని ఒక డిస్టిక్లో గోబీ మంచూరిని బ్యాన్ చేశారు. దీని గురించి మనం ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఈ గోబీ మంచూరి కోసం నా బండి వేసుకొని నేను వెళ్ళిపోయా. గోబీ మంచూరిలో గోబీ ఏదైతే ఉందో అది మాత్రమే హెల్తీ అనమాట. ఆ మంచూరియన్ మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో టోటల్లీ అన్హెల్తీ. గోబీ మంచూరిలో మనకు యావరేజ్గా ఒక 500 క్యాలరీస్ ఉంటే అందులో 50% కార్బ్స్ ఉంటాయి, 50% ఫ్యాట్స్ ఉంటాయి. ఈ క్యాలరీస్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ పక్కన పెడితే దీన్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బికాజ్ ఇది టోటల్లీ ఫ్రైడ్ ఫుడ్ అనమాట. ఇక్కడ చూస్తే ఆ ఆయిల్ కూడా ఎప్పటి నుంచో రీసైకిల్ చేసినట్టు మళ్ళీ నల్లగా కనిపించింది నాకు. నా ముందే అందులో ఒక 4 types ఆఫ్ సాసెస్ యాడ్ చేశారనమాట. ఆ డబ్బాలన్నీ ఎప్పటి నుంచో నియర్ టు ఎక్స్పైరీ అయినట్టు లేదా ఎక్స్పైరీ దాటిపోయినట్టు ఉన్నాయన్నమాట. దాంతోపాటు అందులో యాడ్ చేస్తున్న మసాలాస్ ఏవైతే ఉన్నాయో ఆ డబ్బాలు వేటికి క్యాప్స్ లేవన్నమాట. సో ఈ ప్రాసెస్ మొత్తం నాకు అన్హెల్తీగా కనిపిస్తుంది. చివర్లో ఒక సింథటిక్ ఫుడ్ కలర్, రెడ్గా ఉండే ఒక ఫుడ్ కలర్ యాడ్ చేశాడనమాట. ఇందాక నేను చెప్పినట్టు గోవాలో బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ గోబీ మంచూరిలో సింథటిక్ కెమికల్స్ కలరింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. అండ్ ఆ సాసెస్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్లీ అన్హెల్తీగా ఉన్నాయని. సో మీరు కూడా రోడ్ సైడ్ గోబీ మంచూరిని డెఫినెట్లీ అవాయిడ్ చేయడం మంచిది.